ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్. ఈరోజు మనం ఆధ్యాత్మికత గురించి తెలుసుకుందాం. నిత్య జీవితంలో మనం ప్రతి ఒక్కరూ వింటున్న పదమే. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో ఈరోజు కొంచెం చర్చించుకుందాం. పూజ కానీ, జపాలు కానీ, యజ్ఞయాగాలు కానీ, భజన కానీ, లేదా ఏమైనా టెంపుల్స్లో సేవ కానీ, లేదా హఠాక్రియ యోగా మార్గాల ద్వారా కానీ, లేదా ఆధ్యాత్మిక మార్గాలలో సత్సంగాలు కానీ, ఏవైనా కూడా ఇవన్నీ ఆధ్యాత్మికత అని చెప్పుకుంటాం. అసలు నిజానికి ఆధ్యాత్మికత అంటే ఏంటో చెప్పాలి అంటే, ఒక పూజ ఉందనుకోండి, లేదా ఒక భక్తి ఉందనుకోండి, భగవంతుడి ముందు మనము ఒక భక్తితో ఉన్నప్పుడు ఎలాంటి కోరిక, ఎలాంటి ఆలోచన లేకుండా కేవలము ప్రేమతో, భక్తితో మాత్రమే పూజ చేసామనుకోండి, అది ఆధ్యాత్మికత అనిపించుకుంటుంది. అలా కాకుండా మనం ఒకటి ఆశించి, ఒకటి కోరుకొని భగవంతుని మనం ఏదైనా ఇలా కావాలి అని అడిగినప్పుడు అది ఆధ్యాత్మికత అనిపించుకోదు. భజన చేసామనుకోండి, భజనలో ఆ అర్థంలో, ఆ భావంలో భగవంతుని యందు తాదాత్మ్యం చెంది, ఆ భావాల్లో మనం మునిగి ఆనందం పొందుతూ భజన చేసామనుకోండి, దాని యొక్క ఆ భజన కూడా మనం ఆధ్యాత్మికత అనవచ్చు. లేదా ఒక పురాణం చదువుతున్నాం, సత్సంగం చేస్తున్నాం, ఆ విషయాలు సత్సంగం చేస్తున్నప్పుడు మనం ఏం మార్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాల మీద శ్రద్ధతో అందులో ఉన్న ఆధ్యాత్మిక సత్యము, ఆత్మజ్ఞానం పట్టుకుంటే అది కూడా ఆత్మజ్ఞానం అనబడుతుంది. అలాగే యజ్ఞయాగాదులైన ఏ విషయాలైనా సరే మనం ఎలా నేర్చుకున్నాం అన్నది కాదు, ఏం నేర్చుకుంటున్నాము, ఏం విషయాల పట్ల మనం శ్రద్ధ చూపిస్తున్నాము, మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికంగా జీవిస్తున్నామా లేదా, సత్యంతో జీవిస్తున్నామా లేదా, పూర్తి ప్రేమ, ధర్మము, న్యాయము జీవిస్తున్నామా లేదా, ఈ అన్ని విషయాలు ఆధ్యాత్మికత అనిపించుకుంటుంది. అంతేగాని కాసేపు రోజులో 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ పూజ, భజన, భక్తి ఏదో ఒకటి చేసి మిగతా సమయం అంతా కూడా మన మనసు, మన చిత్తంలో ఎలా ప్రవర్తిస్తే, అలా ఆలోచన చేస్తే అది ఆధ్యాత్మికత అనిపించుకోదు. అసలు ఆ ఆధ్యాత్మికత అంటే ఏమిటో అర్థమైంది కదండి. థ్యాంక్ యూ. జై గురుదేవ్.